10కి 3 కావాలి, కానీ 2 బస్తాలు మాత్రమే ఇస్తాము అంటున్నారు. అంటే ఇవాళ యూరియా ఇవ్వలేక చేతగాక ఈ ప్రభుత్వం ఇవాళ రైతులకు కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే యూరియాలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మరిగా ఏందే అడుగు పిండా అన్ని పెరిగినాయి. ఎరువుల ధరలు ప్రతిదీ కూడా 300, 400, 500 సంచికి పెరిగింది. అది బీజేపీ వాళ్ళ కథ, ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ, అది బీజేపీ వాళ్ళ కథ. మరి అదే విధంగా ఇవాళ రైతుల విషయంలో మీరు చూస్తే తరుగు పెట్టిందా మొన్న వడ్లకిడ జడ్చెర్ల ఎంత 5 కిలోలు ఎంత పెట్టిండ్రు 5 కిలోలు. ఒకసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైలాగ్ కొట్టిండు మాతో, తరుగు పెడుతుండ్రు అని మేము మాట్లాడినాం. మాట్లాడితే ఎవడన్నా తరుగు పెడితే వాళ్ళని తోలు తీస్తా అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి శాసనము అన్నాడు. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లా కన్నా పోండి, ఏ ఊరు కన్నా పోండి 5 కిలోలు తరుగు పెట్టింది. కొన్ని జిల్లాల్లో 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు తరుగు పెట్టింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి ఉందన్న తోలు తీసినాడే? ఈయన తోలు తీయలే. ఆ దళారుల చేతిలో, ఆ రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మలాగా ఆడిండి తప్ప ఎవ్వని తోలైతే తీయలే. ఇలా తరుగు పెట్టి ప్రతి రైతు కూడా 1000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన అంశం కరెంటు. ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది మీకు? బాయిల కాడ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 8-10 గంటలు వస్తుంది. పొద్దుగాల 5 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు పోతుంది. మధ్యలో 1-2 గంటలు ట్రిప్ అవుతుంది. 8-10 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 8-9-10 గంటలకు వచ్చింది. ఇంకొక డేంజరస్ వార్త మీకు చెప్పాలి, రైతులకు మీరు తెలియజేయాలి. ఇప్పుడు రైతు డిస్కామ్ అని పెట్టబోతున్నారు కొత్తగా. విన్నారా రైతు డిస్కామ్? ఎందుకు ఈ రైతు డిస్కామ్? రైతుల కరెంటులో కోత పెట్టనీకి. రైతు డిస్కామ్కి ఏమిస్తారట? సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే రైతు డిస్కామ్కు కేటాయిస్తారట. అంటే థర్మల్ పవర్ బొగ్గుతో ఉత్పత్తి అయింది కానీ నాణ్యమైన కరెంటు రైతు డిస్కామ్కి ఇయ్యరట. సోలార్ పవర్ ఇస్తారట. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా దంచినాక 9 గంటలకు వస్తుంది పొద్దుగాల. ఎప్పుడు పోతుంది అది? 4గిటికో 5గిటికో పోతుంది. అంటే మరి 9 గంటలకు వచ్చి 4గిటికి పోతే నీకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 6-7 గంటలు వస్తుంది. అంటే ఇప్పుడు రైతులకు వెనకట రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు. అన్నాడా లేదా? 3 గంటలు చాలు అన్నాడు. మొన్న ఒక ఆయన కోదండ రెడ్డి అని రైతు కమిషన్ చైర్మన్ ఉంటాడు, ఆయన కూడా డిస్కామ్ ముందుకు వచ్చి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటుండు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతుందంటే 24 గంటల కరెంటు నుంచి రైతుల్ని 3 గంటల వైపు తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతు డిస్కామ్ అనేది రేపు 24 గంటల ఉచిత కరెంటుకు ఉరితాడై కూర్చుంటది. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఈ రైతు డిస్కామ్ పెడితే ఇక వచ్చే పరిస్థితి ఉండదు. కరెంటు బాయే, రైతు బంధు బాయే, ఎరువులు బాయే, రుణమాఫీ చేయకపాయే. ఈ లాస్ట్కి ఇప్పుడు రైతు బీమా కూడా పోయింది. రైతు బీమా కూడా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉండే. మీ ఊర్లలో అడగండి, ఇప్పుడు మీ వ్యవసాయ శాఖ అధికారులను అడగండి, 6 నెలలకెళ్ళి రైతు బీమా ఆగిపోయింది. ఎల్ఐసికి డబ్బులు కట్టలే. ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోయి ఇలా రైతు బీమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బీమా కూడా ఖతం చేశారు. అంటే కేసీఆర్ ఒక్కొక్కటి కూడబెట్టుకుంటా రైతుల ముఖంలో వెలుతురు చూస్తే రేవంత్ రెడ్డి ఒక్కటొక్కటి ఉడవీక్తున్నాడు. కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడన్నా రైతు బంధు ఆగిందా? ఓ రోజు మీ జిల్లా ముద్దుబిడ్డ నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు మీటింగ్ పిలిచిండు మా అందరినీ, మేము పోయినాం. అప్పుడు ఏప్రిల్ మేలో కరోనా ఉండే. కరోనా అయిపోగానే జూన్లో పిలిచిండు. మరి ఇక మృగశిర కార్తె వస్తుంది,
చెనుకులు పడతాయి, రైతు బంధు పైసలు జమ చేసిండ్రా అని అడిగిండు మమ్మల్ని. మేము ముఖాలు